ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అనేటువంటి యుద్ధం ఏదైతే ఇప్పుడు జరుగుతోందో, మొదలైందో, దానివల్ల ఏషియా కాంటినెంట్ మొత్తం గూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా? అనేటువంటి డిస్కషన్ చాలా స్ట్రాంగ్‌గా నడుస్తోంది. ఈ వెస్ట్ ఏషియాలోకి వస్తాయి. ఈ ఏవైతే ఇరాను, ఇజ్రాయెల్, లెబనాన్, టేక్ ఎనీ తీసుకుంటే సిరియా ఇవన్నీ. సో, అసలు ఎందుకు వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు? ఇరాన్ గాని, ఇజ్రాయెల్ గాని ఏ రకమైనటువంటి గొడవలు? వీళ్ళ బాధేంటి? ఎందుకు ప్రపంచం మొత్తం ఆగమని చెప్తున్నా వీళ్ళెందుకు గొడవ పడుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ వెనక అమెరికా ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ కంట్రీస్ గా చెప్తారు. వాళ్ళే ఈ టెర్రరిజంని దాన్ని ఫౌండేషన్ నుంచి కూడా ట్రైనింగ్ ఇచ్చి మరీ టెర్రరిస్టులు వేరే కంట్రీకి పంపిస్తూ ఉంటారు అనేటువంటి ఆరోపణలు కూడా ఇరాన్ మీద ఉన్నాయి. సరే, అయితే ఎక్కడ ఈ మధ్య ఎప్పటి నుంచో వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడ ఈ ఇష్యూ స్టార్ట్ అయింది అది మనం చూద్దాం. సిరియాలోని రాజధాని డమాస్కస్ లో ఇరాన్ కాన్సులేట్ కార్యాలయంలో, దౌత్య కార్యాలయం పైన జరిగినటువంటి దాడిలో ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి మిలిటరీ జనరల్స్ అట్లే చాలా మంది అక్కడ చనిపోయారు. ఇది ఇజ్రాయెల్ పనే, ప్రతీకారం తీర్చుకుంటాము అని ఇరాన్ శపథం చేసింది. ఈ మధ్య డమాస్కస్ లో ఇంకొక దాడి జరిగింది. ఇటీవల ఇజ్రాయిల్ మీద ఇరాన్ మిసైల్స్ తో డ్రోన్ తో విరుచుకుపడింది. అంటే ఒక 150 మిసైల్స్ ని పంపించింది. అయితే 99% మిసైల్స్ ని మేము డెస్ట్రాయ్ చేశాము అని ఇజ్రాయిల్ వాటి పక్కన నుంచి వీడియో తీసి ప్రకటించింది. సో మా రిటాలియేషన్ అయిపోయింది. కానీ మళ్ళీ మీ మారి మీద దాడి చేస్తే మాత్రం ఇరాన్ చెప్పింది ఇట్లా, మీరు కనుక మా మీద మళ్ళీ దాడి చేస్తే మాత్రం చాలా తీవ్రమైనటువంటి రిప్లై ఉంటుంది మా నుంచి. ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ యొక్క సమాచారం మొత్తం మా దగ్గర ఉంది. మా ట్రిగ్గర్ మీద ఫింగర్ పెట్టుకుని మేము రెడీగా ఉన్నాము. మా మీద గనక మరీ రిటాలియేషన్ తర్వాత దాడి జరిగితే ఇజ్రాయెల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని మేము టార్గెట్ చేస్తాము, ప్రపంచంలో ఎవరు చెప్పినా వినము అంటూ ఇరాన్ చాలా స్ట్రాంగ్ హెచ్చరిక చేసింది. ఇప్పుడు రిటాలియేషన్ వద్దని చెప్పినా కూడా ఇజ్రాయెల్ ఇరాన్ మీద తనదైన స్టైల్లో తన రివెంజ్ స్టార్ట్ చేసింది. ఇర్ఫాన్ అనేటువంటి ఒక ప్రాంతంలో, ఈ ప్రావిన్స్ అంటారు, ఇర్ఫాన్ ప్రావిన్స్, ఆ ప్రాంతం మీద దాడి చేసింది. ఆ ప్రాంతం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడే మిలిటరీ ఎయిర్ బేస్లు ఉన్నాయి, న్యూక్లియర్ ఎయిర్ బేస్లు కూడా ఉన్నాయి. సో న్యూక్లియర్ ఫెసిలిటీస్, మిలిటరీ ఫెసిలిటీస్, న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. యురేనియం కన్వర్షన్ ఫెసిలిటీస్ కూడా ఇదే ప్రాంతంలో ఉన్నాయి. అలాగే మటాన్స్ అనేటువంటి ఒక ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఇదే ఇఫాన్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నాయి. నటాన్స్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ పైన గతంలో మీకు గనక ఐడియా ఉంటే రకరకాల విద్రోహ చర్యలు జరుగుతున్నాయని ఇరాన్ గుర్తించింది. దీని వెనకాల కూడా ఇజ్రాయెల్ ఉందనేసి ఎప్పటి నుంచో ఇరాన్ కి ఒక రకమైన అనుమానం ఉంది. ఇరానియన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ప్రాంతంలో ఈ దాడి జరిగింది, ఇజ్రాయెల్ సంబంధించినటువంటి దాడి. ఇప్పటి వరకు ఈ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద అటాక్ అయితే కాలేదు. ఇది ఇరాన్ యొక్క మిలిటరీ బేస్ మీద మాత్రమే అటాక్ తప్ప న్యూక్లియర్ ఫెసిలిటీ మీద అటాక్ కాదు, జరగలేదు అని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ధృవీకరించింది. అయితే దీనికి ఇంకొక ట్రస్టీ న్యూస్ ఏజెన్సీ అనేది ఇంకొకటి ఉంది. ఇరాన్ లో అధికారంలో ఉన్నటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ అంటారు, ఇరాన్ యొక్క సైన్యానికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి న్యూస్ ఏజెన్సీ తస్లీం న్యూస్ ఏజెన్సీ వాళ్ళు కూడా ఇదే ప్రకటించారు, న్యూక్లియర్ రియాక్టర్స్ మీద ఎటువంటి అటాక్ జరగలేదు అనేసి. సో అంతర్జాతీయ సంస్థలు కూడా ధృవీకరిస్తుంది ఏంటంటే ఇరాన్ కి సంబంధించినటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద ఎటువంటి అటాక్ ఇజ్రాయెల్ చేయలేదు, మిలిటరీ వాటి మీద మాత్రం చేసింది అనేసి. కానీ పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉంది. సమస్య అనేది ముఖ్యంగా ఏంటంటే ఇజ్రాయిల్ కి సంబంధించినటువంటి ఇజ్రాయిల్ ని యొక్క అణుశక్తి దేశంగా అమెరికా తీర్చిదిద్ది, ఇందాకే చెప్పే అమెరికా ఉందని వీళ్ళ వెనకాల. సో ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయనేసి ఇరాన్ గురించి అమెరికా అనుమానం. కానీ న్యూక్లియర్ క్యాపబుల్ కంట్రీ లా కనిపిస్తూ ఉంటుంది ఇరాన్ మనకి. సో న్యూక్లియర్ క్యాపబుల్ కంట్రీ అవటం వల్ల వాళ్ళ మీద యుద్ధం చేయడం అంటే చాలా ప్రమాదకరం. ఇజ్రాయెల్లో ఉన్నది, అధికారంలో ఉన్నది అల్ట్రా ఒక అతివాద ప్రభుత్వం ఉంటుంది. జాతి దుహంకారం అనేటువంటి రెచ్చగొట్టి కూడా ప్రయోజనం పొందాలి అనేటువంటి మెంటాలిటీ ఉన్న రాజకీయ శక్తులు ఇజ్రాయెల్లో అధికారంలో ఉన్నాయి. ఇంకో పక్క ఇరాన్ చూస్తే ఒక పూర్తి మతతత్వమైనటువంటి నిరంకుశ రాజ్యం.
ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ లేదు మంచితనం, ఇక్కడ లేదు మంచితనం. ఇద్దరు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించి ప్రజల కోసం ఆలోచించే మెంటాలిటీస్ లేదు. ఇద్దరు కూడా ఎక్స్ట్రీమ్ భావాలు ఉన్నటువంటి వాళ్ళే అక్కడ ఇక్కడ కూడా అధికారంలో ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఏ చిన్న ప్రమాదం జరిగినా, అంటే అన్ఇంటెండెడ్ అటాక్ అంటారు, అంటే యాక్సిడెంటల్ గా ఒక డ్రోన్, ఒక మిసైల్ ఇఫాన్ లోని మిలిటరీ బేస్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తున్నప్పుడు పొరపాటున ఒక డ్రోన్, ఆ మిసైల్ ఆ డైరెక్షన్ తప్పి ఆ న్యూక్లియర్ ఫెసిలిటీ పైన గనక పడింది అనుకోండి, దానికి డ్యామేజ్ గనక జరిగితే చాలా తీవ్ర ప్రభావం ఉంటుంది ఇరాన్ మొత్తం మీద. డ్యామేజ్ జరగకపోయినా న్యూక్లియర్ ఫెసిలిటీ మీద అటాక్ చేయడం అనేటువంటి దాన్ని ఇరాన్ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ఇందాకే చెప్పా, ఆల్రెడీ కంప్లీట్ గా ప్రకటించేసింది, మేము గనక మా మీద అటాక్ జరిగితే ఇజ్రాయెల్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద మేము అటాక్ చేయగలము, మా దగ్గర ఫుల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించి అనేసి. ఇదేదో ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కాదు, ఇదో ఇజ్రాయెల్ హజ్బుల్లా లెబనాన్ సంబంధించినటువంటి యుద్ధం కాదు. ప్రాణ నష్టం ఏమైనా ఉండొచ్చేమో కానీ అణు ప్రమాదాలు అనేవి ఉండవు. ఎందుకంటే న్యూక్లియర్ పవర్ క్యాపబిలిటీస్ అనేవి హమాస్ వైపు లేదు, ఇంకో దగ్గర లేవు, రెడ్ సీ దగ్గర జరిగేటువంటి తిరుగుబాట్ల దగ్గర లేవు. వీళ్ళందరితో కూడా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది. కానీ ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద జరిగేటువంటి సామర్థ్యం అనేది ఎవరికీ లేదు వాళ్ళలో, ఒకవేళ రిటాలియేట్ చేయాలన్నా. కానీ ఇరాన్ కి మాత్రం కంప్లీట్ గా ఉంది. ఈ వైల్డ్ కాన్ఫ్రంటేషన్ గా ఇది కనుక మారితే చాలా ప్రమాదకరమైనటువంటి న్యూక్లియర్ అటాక్ కి డెఫినెట్లీ దారి తీసేటువంటి పరిస్థితి ఉంది. అన్ఫార్చునేట్లీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక అనుకోని దాడి, ఏమన్నా అనుకోకుండా పొరపాటున ఒక దాడి కనుక జరిగిన, యాక్సిడెంటల్ అటాక్ కావచ్చు, అన్ఇంటెడ్ అటాక్ కావచ్చు, ఇవన్నీ గనక జరిగితే వీటి యొక్క రిజల్ట్ అనేది డిజాస్టర్స్ పరిస్థితులకి దారితీస్తుంది, వినాశకరమైనటువంటి పరిస్థితులకి దారితీస్తుంది. ఎన్నో లక్షలాది పాపులేషన్ ని, కోట్లాది పాపులేషన్ ని నాశనం చేసే పరిస్థితికి తీసుకొస్తుంది. ఒక బిగ్ థ్రెషోల్డ్ ఉంటుంది న్యూక్లియర్ రియాక్టర్స్ కి. వాటిని కూడా వీళ్ళు కనుక అటాక్ చేస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దీని మీద డెఫినెట్లీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కానీ ఇంకొకళ్ళు కానీ పని చేయాల్సిన పరిస్థితి, మాట్లాడాల్సిన పరిస్థితి, దీని నుంచి డిస్కస్ చేయాల్సినటువంటి బాధ్యత, అవసరాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా, యునైటెడ్ నేషన్స్ లో దీనికి సంబంధించి. ఎందుకంటే ఒక న్యూక్లియర్ కేంద్రానికి సంబంధించి ఎఫెక్ట్ జరిగితే కేవలం గాలిలోనే క్యాన్సర్ ని స్ప్రెడ్ చేయగల కెపాసిటీ న్యూక్లియర్ వచ్చేటువంటి ఎయిర్ కి, గాలికి ఉంటుంది. న్యూక్లియర్ కి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే చెర్నోబుల్ అనేసి ఒక మినీ సిరీస్ ఉంటుంది హాట్స్టార్ లో. నిజంగా జరిగిందని వాళ్ళు సినిమాగా సిరీస్ గా తీశారు, 5 ఎపిసోడ్లు ఎంత ఉంటుంది. మొత్తం దాంట్లో మీకు క్లియర్ గా చూపిస్తాడు ఏ రకమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది ప్రజల మీద. న్యూక్లియర్ సంబంధించిన ఏదన్నా ఒక రియాక్టింగ్ కేంద్రం మీద దాడి జరిగితే అందులో ఉండేటువంటి న్యూక్లియస్ బయటకి ఎట్లా ఎక్స్ప్లోజ్ అయితే గనక ఒక చిన్న బాంబు పేలినట్టు, లేకపోతే ఒక ఫ్యాక్టరీలో బాంబు పేలినట్టే ఉంటది. కానీ దాని నుంచి వచ్చేటువంటి గాలి మీకు ఎన్నో వేల కిలోమీటర్లు ఉండేటువంటి ప్రజల్ని చంపేసేటువంటి కెపాసిటీ వస్తుంది ఆ న్యూక్లియర్ పవర్ లో. మీరు ఇక్కడ మిసైల్ వేశారు, ఎక్కడికో ఒక 50 లేదా మాక్సిమం 100 కిలోమీటర్ దూరంకి వెళ్ళి పడింది. ఆ ఏరియాలో ఉన్న ఒక మాక్సిమం 100 మంది చచ్చిపోతారు అనుకుందాం. కానీ న్యూక్లియర్ ఇచ్చేటువంటి రియాక్షన్స్ మీకు ఎట్లా ఉంటాయంటే, నెక్స్ట్ 30 years పాటు మీకు భోపాల్ గ్యాస్ కట్టన్ ఎట్లా ఉంది ఐడియా ఉందా? దాని మీద 1000 రెట్ల ఎఫెక్ట్ ఉంటుంది న్యూక్లియర్ సంబంధించినటువంటిది. అందుకని ప్రపంచం మొత్తం కూడా వాళ్ళు ఏం పెంట చేస్తారు అనేసి భయపడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ అంశాలు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో షేర్ చేయండి.